ఆగు! ఎవరు నువ్వు? కాలపురుష. ఎందుకో తెలుసా? జంతువు నుండి మనిషిగా రూపాంతరం చెందిన మనిషి తనకున్న జంతు ప్రవృత్తిని ఎప్పటికీ వదులుకోలేడు. జంతు ప్రవృత్తిని పోగొట్టి సద్బుద్ధి కలిగించి మనిషికి నా ద్వారా విచక్షణ కలిగిస్తాను. విచక్షణ? మానవుడు భూమి మీద ఉన్నంత కాలం విచక్షణతో నడుచుకోలేడు. ఎందుకో తెలుసా? వాడిని కోరిక జయిస్తుంది. ఆ కోరికను నేను అదుపు చేస్తాను. కోరికకు మనిషి ఆహుతైపోతాడు. పోడు దాన్ని నియంత్రించడానికే మనిషిలో నేనుంది. భగవంతుడు ప్రసాదించిన సగటు జీవితాన్ని పూర్తిగా అనుభవించే వరకు వాణ్ణి నేను కాపాడుతూనే ఉంటా. కాపాడతావా? ఎంతకాలం కాపాడతావు? భగవంతుడు శతకోటి జీవరాశికి ఒక్కొక్క రీతిన ఆయుష్నిచ్చాడు. ఆ లెక్కన మనిషికి 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు? ఈ మనిషిని 100 సంవత్సరాలు నువ్వు బతికించగలవా? బతికిస్తాను. మనసుతో మనిషిని అదుపు చేస్తాను. ఇన్నాళ్ళు నువ్వు చేసిందదే. కోరికని అదుపులో ఉంచుకున్నన్నాళ్ళు మనిషిలా మెలగడు. కానీ సమయం మించిపోయింది. ఇంక వాడిలో ఉన్న జంతు ప్రవృత్తి బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది. నా శక్తికి చరిత్ర స్థితిగతులే మారిపోయాయి. నేను కాలస్వరూపాన్ని. నన్ను నియంత్రించే శక్తి నాకే లేదు. నీ నుండి ఈ మనిషిని నేను కాపాడుతాను. నువ్వు కాపాడలేవు. అయితే నువ్వే గెలుస్తానంటావు? అవును, నేనే గెలుస్తాను. చూద్దామా? చూడు. కడుపులో రోగంతో పొడుస్తున్నట్టుంది. నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. అమ్మా ఇక్కడ చూడమనేది నా కడుపు. అదే కంగారు అంటేను. ఒక్క ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 25 రూపాయలు మాత్రమే. అసలు నొప్పులు ఎన్ని రకాలు నీకు తెలుసా? నాకే తెలియదు. నీకేం తెలుసా? ఇదిగా నొప్పి కుడి వైపు వస్తుందా, ఎడమ వైపు వస్తుందా? కుడి అమ్మో. అబ్బా, అయ్యో, అబ్బా, అమ్మో. అమ్మా, అయ్యో. కరెక్ట్ గా చెప్పబోయే బాబు. ఎటు పక్క వస్తుంది? ఎడమ వైపు వస్తుంది. డాక్టర్ గారు. అప్పలకొండ. నోర్మై. డాక్టర్ అప్పలకొండ ఆరంపి. ఇందాకటి నుంచి చూస్తున్నాను. వాడు నొప్పిరా దేవుడు అని మొత్తుకుంటుంటే వాడి పొట్ట నొక్కకుండా ఈ పొట్ట నొక్కుంటున్నావేంటి? సటాప్. డాక్టర్ నువ్వా నేనా? కడుపు కింద కుడి చేతి పక్క, ఎడం చేతి పక్క